పువ్వు పెట్టలే, ఒక పూలమాల పెట్టలే, అంజలి ఘటించలే. అనేక రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చినారు చూడడానికి. వాళ్ళ కనీసం మంచినీళ్ళు ఏర్పాటు చేయలే, గేట్లు బంద్ చేసి తాళాలు వేసినారు. దీన్ని ఏమంటారు? అహంకారమా? కండకావరమా? ఏమనుకోవాలి దీనికి? అజ్ఞానమా? ఎవరు పెట్టినా విగ్రహమే కదా. మనం ఒక విగ్రహమే పెట్టుకోలే. ఆయన పెట్టిన ఆర్టికల్ 3తోనే తెలంగాణ వచ్చింది కాబట్టి రాష్ట్ర సెక్రటేరియట్ కూడా, సచివాలయానికి కూడా అంబేద్కర్ మహనీయుని పేరే పెట్టుకున్నాం. విగ్రహం కాడికి పోలే. మరి ఆ సెక్రటేరియట్ ఎందుకు కూర్చుంటున్నారు? సిగ్గు లేకుండా కూర్చుంటున్నారా? అది కూడా అంబేద్కర్ పేరు మీదనే ఉన్నది కదా. యాదగిరి గుట్ట కూడా బీఆర్ఎస్ గవర్నమెంటే కట్టింది. మరి ఆడికి పోయి ఎందుకు మొక్కుతున్నారు? ఎమ్మెల్యేలు ఉండే క్వార్టర్లు కూడా బీఆర్ఎస్ గవర్నమెంటే కట్టింది. గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దానిలో ఎందుకుంటున్నారు? అంటే అన్ని తీసేస్తారా? మిషన్ కాకతీయ చెరువులు బంద్ చేస్తారా? ఏమేం బంద్ చేస్తారు? ఈ లిల్లీ పుట్టుకాలని నేను ఎందుకన్నా అంటే దీనికే అన్నా. ఒకనాడు ఇదే లిల్లీ పుట్టుకాల పార్టీ సింగూరు ప్రాజెక్టు మన నోరు కొట్టి, మన ఎండబెట్టి ఒక డ్రాప్, ఒక చుక్క నీళ్లు కూడా మనకి ఇయ్యలే. హైదరాబాద్కి ఇచ్చినారు. బాధపడ్డాం, ఏడ్చినాం. పొలాలు ఎండిపోయినాయి. అక్కడ నిజామాబాద్ వాళ్ళు ధర్నా, ఇక్కడ మెదక్ వాళ్ళు ధర్నా. ఇయ్యలే. తెలంగాణ వచ్చినాక కదా ఇదే హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉండి జటా కాలువలు తవ్వి నీళ్లు సింగూరు కాలువలు తవ్వితే కదా ఆందోళనకు నీళ్ళు వచ్చినాయి, పంటలు పడినాయి. ఎక్కడి నుంచి వాడుకున్నాం సింగూరు నీళ్లు? ఇచ్చిండ్రా వీళ్ళు? వచ్చినాయా ఆనాడు నీళ్లు? ఇవాళ ఏం చేస్తారు ఈ లిల్లీ పుట్టుగాళ్ళు? సంగమేశ్వర, బసమేశ్వర 2 లిఫ్ట్లు పెట్టుకున్నాం, బ్రహ్మాండమైనటువంటి. కాళేశ్వరం నీళ్లతోని సింగూరుకు లింకు పెట్టుకున్నాం కాబట్టి అటు నిజాం సాగర్ కానీ, ఇటు మెదక్ జిల్లా కానీ మలన్న సాగర్తో కలుపుకున్నాం కాబట్టి బ్రహ్మాండంగా సంగమేశ్వర, బసమేశ్వర, నారాయణ ఖేడ్కు, జైరాబాద్కు నీళ్ళు వచ్చేటువంటి లిఫ్ట్లు పెట్టుకున్నాం. అక్కడ 1,00,000 ఎకరాలు, ఇక్కడ 1,00,000 ఎకరాలు. ఆందోళన నియోజకవర్గానికి కూడా 1,00,000 ఎకరాలు. ఎక్కడ పెట్టిన దాన్ని? ఎందుకు పడ్డబెట్టినరు? ఎందుకు కోల్డ్ స్టోరేజ్లో పెట్టినరు? దయచేసి మీరు ఆలోచన చేయాలి. నేను మీ అందరినీ కోరుతా ఉన్నా, దళిత బిడ్డలను, దళిత మేధావులను నేను కోరుతా ఉన్నా. అంబేద్కర్ గారిని అవమానిస్తే మనం మౌనం పాటించుదామా? దళిత బంధు పెడితే నోరు మూసుకొని పడిందామా? ఇవాళ వాళ్ళకు సురుకు పెట్టాలి. ఇదే పార్లమెంట్ ఎన్నికల్లో బిడ్డ మీరు మోసం చేస్తే గుద్దిత కింద పడకూడదామనే జవాబు మీరు చెప్పాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ సోదరులకు కూడా నేను కోరుతా ఉన్నా. ఏం జరుగుతా ఉంది? 4 నెలల సమయంలో ఇప్పుడు 5వ నెలకు వచ్చింది గవర్నమెంట్ వచ్చి. మీకు మేము ఎంత గౌరవం ఇచ్చినాం? ఆగమాగం కావద్దు. ఎలక్షన్ వస్తే పిచ్చోళ్ళలాగా ఓట్లు వేయద్దు. నిలకడగా ఆలోచన చేయాలి. నిజాలేందో తెలుసుకోవాలి. అప్పుడే మనకు సరి అయిన న్యాయం జరుగుతుంది. ఈ ప్రభుత్వం మెడలు వంచి మొన్న వాళ్ళు చేసిన ఆగమాగం హామీలు ఏవైతున్నాయో అవి నెరవేర్చాలంటే పార్లమెంట్ ఎలక్షన్ల సురుకు పెట్టి చూపెడితేనే అవి సాధ్యమైందని నేను మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ మీకు కనబడతలేవా? నేను చెప్పానా? ఉద్యోగులు ఎంత గౌరవించినాం, ఎంత జీతం ఇచ్చినాం, ఎంత పెద్ద పిఆర్సీలు ఇచ్చినాం, తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ ఎట్లా ఇచ్చినాం, ఇవన్నీ మీరు మర్చిపోయి ఇలా ఆగమాగం అడివడే అవుతామంటే మీరే నష్టపోతారు తప్ప బీఆర్ఎస్ పార్టీ కాదు. మీకు తెలివితేటలున్నాయి కాబట్టి, బుద్ధి ఉంది కాబట్టి, గౌరవం ఉంది కాబట్టి ఆలోచన చేసి చెక్ బ్యాలెన్స్ చేయాలని చెప్పి తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ సోదరులను కూడా ఈ సందర్భంగా నేను మేధావులుగా మీరు ఆలోచించాలని, ఈ గవర్నమెంట్ ముక్కుతాడేయాలని చెప్పి నేను మీకు కూడా అప్పీల్ చేస్తా ఉన్నా. ఇక్కడికి పోయి మన కరెంటు 9 ఏళ్ళ కన్నురేప కొట్టినంత సేపు అయినా కరెంటు పోయిందా? ఇవాళ పోతుందా? మరి ఇట్లే పోవన్నా ఉండాలి కదా. ఉండాలంటే పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ గెలవాలి. మెదక్ల వెంకట్రామరెడ్డి, జైరాబాద్లో